హన్మకొండ జిల్లా కుట్లసింగారంలో బందిపోట్ల కూల్చేస్తారా? గుండసింగారం ఘటనపై బగ్గుమన్నారు వామపక్షాలు. పేదలపై యుద్ధం ఆపండి, అర్ధరాత్రి దొంగలు పడ్డారు, చేతులు కట్టేసి వెలుగుమట్లలో దారుణంగా ఇల్లు కూల్చేశారు. కూల్చిన చోటే ఇల్లు కట్టించాలి. ప్రభుత్వం ఇక చారిత్రాత్మక ఉద్యమే. 27న వరంగల్ జిల్లాలో 10,000 మందితో నిరసనలు జరుపుతామని తెలిపారు. పోలీస్ బలగాలతో ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చడంలో మతలబి ఇంటిందని తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇల్లు జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తామనడం, హామీ ఇచ్చి పేదలు వేసుకుని గుడిసెలు కూల్చడం ఇది దారుణమని అన్నారు. పిట్టగూడు పెట్టుకోను చెట్టు కొమ్మ దొరికినాది, ఆకులాకుల సందుల దాగి పక్షులెన్నో బతుకుతలేవా, మనుషులపై పుట్టిన కూడా మనిషికి కాలిగున్న జాగాలల్లా గుడిసెలేసి బతుకుతున్నాం, ఎక్కడున్నారు మీరు అంటే చెప్పలేక నిన్న ఒక ఘటన జరిగింది. కుట్లసింగారం అనే గ్రామంలో అర్ధరాత్రి దేశంలో దొంగలు పడ్డారంటారే, అట్లా అర్ధరాత్రి పోలీసులు ఆ గ్రామం మీద పడి అర్ధరాత్రి కూల్చివేసి ఆడవాళ్ళు పిల్లలనే విచక్షణ లేకుండా వివక్షతాపూర్వకంగా వాళ్ళని బలవంతాన్ని లాగేసి అడ్డం వచ్చిన వాళ్ళని కాళ్ళు చేతులు మరిచి మరి మా తోట భిక్షపతి లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది యువకులను కూడా కాళ్ళు చేతులు మరిచి లోపలేసి 300-400 మందిని అరెస్ట్ చేయటం జరిగింది. మా పాయింట్ ఏంటంటే, అసలు ఆ భూమి మీకు ఎవరికి ఏమైనా ఉపయోగం ఉందా? అక్కడ ఆల్రెడీ అంతకుముందు ఒక చెరువు ఉండేది, దాన్ని కోమల్ల కుంట అనే చెరువు ఉండేది. ఆ చెరువుని డిస్మాంటిల్ చేసేసింది గవర్నమెంట్. చెరువుని డిస్మాంటిల్ చేసి దాన్ని అది ఉపయోగం లేదని చెప్పి SRSP కింద కాలువ తీశారు. అప్పుడే ఆ తర్వాత 2009లో 11400 మందికి సర్వే నెంబర్ 174-175 కింద 56 ఎకరాలు రాసి, అప్పుడే ఇది ఈ 174-170 సర్వే నెంబర్లో 56 ఎకరాల్లో 1400 మందికి 8 ఎకరాలు. ఈ 8 ఎకరాలకి ఎంటర్ అయ్యేటప్పుడు కానీ అంటే కాలువలాగా ఏమన్నా నీళ్లు వస్తాయి అనుకున్నా వచ్చే పరిస్థితి లేదు. అటు బిగినింగ్ లోను ఎండింగ్ లోను రెండు వైపులో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేసుకున్నారు. కొంతమంది నిజంగా కొనుక్కున్న వాళ్ళు కట్టుకుని ఉంటారు, కొంతమంది కబ్జాదారులు కట్టుకుని ఉంటారు. అందరినీ కబ్జాదారులు అనాల్సిన అవసరం లేదు. అంటే అర్థం ఏంటి, ఇదే సేమ్ నెంబర్లో 56 ఎకరాలు ఆల్రెడీ ఆక్యుపైడ్, ఇక మిగిలి ఉంది 8 ఎకరాలు. తర్వాత ఇదే సేమ్ నెంబర్లో చాలా మందికి పట్టాలు కూడా ఇవ్వటం జరిగింది. అంటే అది ఒక 50 ఎకరాల పైన, అంటే 100 ఎకరాలు ఆల్రెడీ అయిపోయింది. ఎందుకు చేశారు ఈ పని అంటే, ఎమ్మెల్యే గారిని అడిగాం, స్థానిక ఎమ్మెల్యే గారిని. ఆయన మాకు తెలవదని చెప్పారు. అదే పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, అదేవిధంగా సలహాదారు నరేంద్ర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం, అందరి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాం. సరే, దాన్ని ఇక మేము అందరూ కూడా వెళ్ళాం. కొంత రెస్టోర్ అయినట్లుగా అనిపించింది, తగ్గారు పోలీసులు. అదే పద్ధతుల్లో అంతకుముందు 2 రోజుల ముందు అది గోపాల్పూర్ అనే చోట CPM పార్టీ నాయకత్వంలో కూడా ఇల్లు వేసుకున్నారు, నిర్దాక్షిణ్యంగా కూల్చి పారేశారు. కూల్చి దాని చుట్టూ ఇప్పుడు కంచి కూడా ఫెన్సింగ్ కూడా వేసి పారేశారు. అంతకుముందు వెలుగుమట్లలో జరిగింది. అంటే ఇది కొన్ని చోట్ల జరిగిన ఏదో మాకు భూమి ప్రభుత్వానికి అవసరం అనే చోట మీరు చేశారు. 1-2 చోట్ల ప్రభుత్వానికి భూమి అవసరమైనా సరే అక్కడ ఎవరన్నా ఉంటే, రైతులు కానీ లేకపోతే పేదవాడు ఇల్లు వేసుకుని ఉంటే వాళ్ళతో చర్చించాలి, వాళ్ళు ఒప్పించాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, ఇచ్చి మీరు వేసుకోవచ్చు, తీసుకోవాలి. కానీ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో పోలీస్ బలగాల్ని, రెవెన్యూ బలగాలను ఉపయోగించడం అనేది ఇది ప్రజా వ్యతిరేక విధానం కింద మేము భావిస్తున్నాం. ఇక వీటికి సంబంధించి వెలుగుమట్ల తీసేసిన చోటే మళ్ళీ ఇచ్చారు. ఏం ఉపయోగం? ఇందా మా గోవర్ధన్ గారు చెప్తున్నారు, తీసిన చోటే మళ్ళీ ఇచ్చారు. అసలు మీకేం ఉపయోగం? అది పగలగొచ్చారు, మీరు చెడు పేరు తెచ్చుకున్నారు, వాళ్ళు 300 ఇళ్ళు అక్కడే కట్టిచ్చేస్తామని ఇచ్చారు. ఉపయోగం ఏంటి? అందువల్ల మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఎక్కడెక్కడ పగలగొట్టారో గోపాలపురం కానీ లేకపోతే కుట్లసింగారం కానీ, వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ఇళ్ళు మీరు కట్టించేవారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెలుగుమట్లలాగా. అదే పరిస్థితుల్లో రాష్ట్రంలో కొన్ని లక్షల మంది వేలు కాదు, ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలోనే లక్షలాది మంది
పేదవాళ్ళు మురికి కోపాలు స్లమ్ ఏరియాస్లో నివాసం ఉంటున్నారు. చిన్న ఈవెన్ 25-30 గజాల్లో కూడా ఉంటున్నారు, 50 గజాల లోపు కూడా ఉంటున్నారు. అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి పట్టాలు ఇస్తే మీకు నష్టం ఏంటి? ఎట్లయినా కూడా ఖాళీ చేయరు, మీరు అన్ని లక్షల మంది చేయలేరు. పట్టాలు ఇస్తే మీకు మంచిదే కదా. రంగారెడ్డి జిల్లాలో ఉన్నారు, అందులో భూదాన భూముల్లో ఉన్నారు, ప్రభుత్వ భూముల్లో ఉన్నారు, మిగులు భూముల్లో ఉన్నారు. ఇలా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ ఇక్కడే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇక వరంగల్ జిల్లా, మహబూబాద్, అదేవిధంగా భూపాలపల్లి, అలాగే మన చేవెళ్ళ ప్రాంతంలో